హిరణ్యకశ్యపుడికి, రావణాసురుడికి, శిశుపాలుడికి, ముఖ్యంగా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు. వాళ్ళే జయ విజయులు. జయుడు సరిగ్గా హిరణ్యకశ్యపుడుగా పుట్టాడు. తర్వాత రామావతారంలో రావణాసురుడుగా పుట్టాడు. తర్వాత కృష్ణావతారానికి సరిపడగా శిశుపాలుడుగా పుట్టాడు. రెండో వాడైన విజయుడు రావణుడు తమ్ముడు కుంభకర్ణుడుగా పుట్టాడు. తర్వాత హిరణ్యకశ్యపుడు తమ్ముడు హిరణ్యాక్షుడుగా పుట్టాడు. ఆ తర్వాత మూడో అవతారంలో శిశుపాలుడు తమ్ముడు దంతవక్తుడుగా పుట్టాడు. వీళ్ళకి విశేషం ఏమిటంటే వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు. పూర్వజన్మలు వాళ్ళకి తెలుసు. కాబట్టి లోపల నుంచి జీవుడు తంతున్నాడు ఇక్కడ, ఒరే నువ్వు జయుడివి, నువ్వు విజయుడివి, నువ్వు వైకుంఠానికి వెళ్ళాలి, ఇక్కడ కూర్చున్నావేమిటి? వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవద్భక్తుల్ని బాధిస్తేనే భగవంతుడు వస్తాడు. లేకపోతే శుభ్రంగా లక్ష్మీదేవి కవుగిట్లో జోలపాట పాడుకుంటూ కూర్చుంటాడు అక్కడ. ఆయనకి పనేముందో సుఖంగా ఉంటే. మనం బాధపడి గోవిందా 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 నేను పడలేనయా